హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఒకప్పుడు సమతుల్య వనం అనే అద్భుతమైన రాజ్యం ఉండేది. అక్కడ పండ్లు, కూరగాయలే ప్రజలు, ఆహారం వారి బలం, సమతుల్యత వారి నియమం. ఆ రాజ్యంలో ఒకరోజు రెండు కొత్త అతిథులు వచ్చారు. ఒకటి చల్లగా మెరిసే చక్కెర బుద్దలు, ఇంకొకటి తెల్లగా మెరిసే ఉప్పు బుద్దలు. చక్కెర గర్వంగా అన్నాడు, నన్ను తింటే జీవితం తీయగా ఉంటుంది, శక్తి వస్తుంది, ఆనందం వస్తుంది, ఇంకా నేనే ముఖ్యమైన వాడిని అని. ఉప్పు నవ్వి అన్నాడు, నేను లేకపోతే ఏ ఆహారానికి రుచి ఉండదు, శరీరం పని చేయదు, నేనే అవసరమైన వాడిని. రాజ్యంలో చర్చ మొదలైంది. మామిడి, అరటి, ద్రాక్ష చక్కెర వైపు, దోసకాయ, టొమాటో, బంగాళదుంప ఉప్పు వైపు. రోజులు గడిచాయి. చర్చలు గొడవలయ్యాయి. చక్కెర వర్గం అన్నది, మీరు రుచిలేని జీవితం గడుపుతున్నారు అని. ఉప్పు వర్గం అన్నది, మీరు ఎక్కువ తీపితో బలహీనంగా అవుతున్నారు అని. రాజ్యంలో శాంతి పోయింది. ఈ విషయం రాజ్య పోలీస్ అయిన వంకాయ అధికారికి తెలిసింది. అతను ఇద్దరిని పట్టుకొని రాజ్య న్యాయస్థానానికి తీసుకెళ్లాడు. కోర్టులో న్యాయమూర్తి జ్ఞానవంతమైన గుమ్మడికాయ న్యాయాధిపతి. అతను అన్నాడు, రాజ్యంలో గొడవలకు చోటు లేదు, మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగితే చక్కెర అన్నాడు, నేనే అందమైన ఇంకా ఆనందానికి కారణం అని. ఉప్పు అన్నాడు, జీవనానికి అవసరం అని. న్యాయమూర్తి రాజ్య ప్రజలను సాక్షులుగా పిలిచాడు. మామిడి అన్నాడు, చక్కెరతో నాకు శక్తి వస్తుంది అని. దోసకాయ అన్నాడు, ఉప్పు లేకపోతే నేను రుచి లేని వాడిని అని. బ్రోకోలీ అన్నాడు, రెండూ అవసరం, కానీ ఎక్కువైతే సమస్య వస్తుంది అని. కోర్టు మౌనంగా అయిపోయింది. ఇంకా గుమ్మడికాయ న్యాయమూర్తి లేచి నిలబడ్డాడు. మీ ఇద్దరు నిజమే చెప్తున్నారు, కానీ మీరు ఒక్కరే సరిపోరు. అతను కొనసాగించాడు, చక్కెర ఎక్కువైతే శరీరం బలహీనమవుతుంది, ఉప్పు ఎక్కువైతే శరీరం అలసిపోతుంది అని చెప్పాడు. తక్కువైతే కూడా సమస్యే వస్తుంది. అందుకే సమతుల్యతే జీవితం అని అన్నాడు. అతను తీర్పు చెప్పాడు, మీరు ఇద్దరు రాజ్యంలో ఉండవచ్చు, కానీ ప్రజలకు ఒకే సందేశం ఇవ్వాలి. తక్కువ కాదు, ఎక్కువ కాదు, సరిపడే మోతాదు మాత్రమే మంచిది అని. ఆ రోజు నుండి రాజ్యంలో కొత్త నియమం, సమతుల్య ఆహారం, సరిపడే మోతాదు, అలవాట్లలో జాగ్రత్త అని. చక్కెర, ఉప్పు ఇద్దరు గొడవ ఆపి ప్రజలకు సహాయకులయ్యారు. రాజ్యం ఆరోగ్యంగా మారింది. ఎవరు అధికారంగా తినలేదు, ఎవరు తక్కువగా తినలేదు. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, జీవితంలో ఆహారంలో కూడా అధికం కాదు, లోపం కాదు, సమతుల్యతే నిజమైన ఆరోగ్యం. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.